నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. పెన్షన్దారులకు 7,000 రూపాయలు ఇచ్చాం. ఇక ప్రతి నెల ఇంటికే వెళ్లి 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తారు. వైకాపా మాటలు చెబితే మేము చేతల్లో చూపిస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం. చంద్రబాబుతోనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు. గోరంట్ల. $21 లక్షల VSS భూములు గ్రామ సభలకు అప్పగించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు డిమాండ్. అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం 7,000 పెన్షన్ అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11, 10, 1, 50, 49, 45, 40, 22, 23, 32, 13 డివిజన్లలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం 6 గంటలకే 11వ డివిజన్ విఎల్పురం పార్కు వద్దకు చేరుకుని కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ దినేష్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వైశ్రేణు, బీజేపీ నగర్ ఇన్ఛార్జ్ యనమల రంగబాబు తదితరులతో కలిసి అర్హులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైందన్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పెరిగిన పెన్షన్లతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేయడంతో పెన్షన్దారుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ఇచ్చిన హామీల్లో మొదటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందని, మిగిలిన హామీలను కూడా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం పెన్షన్ 3,000 రూపాయలు చేస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ మోసం చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి 7,000 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే నెల నుంచి పెన్షన్దారులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంట నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరూ కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనో, లేకపోతే అనేకమైన పనికిమాలిన కారణాలు పెట్టి
పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా? అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన? ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 6 గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వాలంటీర్లు ఇచ్చేవారు, ఈసారి ఏమో వీళ్ళు ఇచ్చారు. మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. నాయకులు వచ్చి ఇవ్వడంలో మాకు చాలా ఆనందంగా ఉందండి. మరి పెన్షన్ ఎంత వచ్చింది? ఇదివరకు 3,000 ఇచ్చేవారండి, ఇప్పుడు 6,000 ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారే పెంచారండి. అప్పుడు నాయకత్వంలో 1,500 ఇచ్చేవారండి, అది 3,000 చేశారండి చంద్రబాబు నాయుడు గారే మా వికలాంగులకి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చాక వాసు గారు మాకు మళ్ళీ 6,000 చేశారండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా వాసు గారు వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 కానించే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి ఇంచుమించు 20,25 లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సుమారు 600 మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తమ హామీ నెరవేరుస్తున్నాడని, మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెల్లవారుజాము నుండే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో హుకుంపేట పంచాయతీ, డి బ్లాక్, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, ఆమవాంబే గృహాలు, వీరభద్రనగర్ సచివాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల ముందుగా సంక్షేమ ఆరాధ్యుడు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపచేస్తామని కూడా హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించే వీలుగా ఈరోజు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారని, ఇప్పటి వరకు 3,000 రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందేదని, ఈ నెల నుంచి 1,000 రూపాయలు పెంచుతూ 4,000 అందించనున్నారని అన్నారు. గతంలో వాలంటీర్లు ఇంటింటికి అందజేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు అప్పగించారని అన్నారు. వికలాంగులకు సంబంధించి పెన్షన్ మొత్తం భారీగా పెరిగిందని, గతంలో 3,000 రూపాయల పెన్షన్ అందేదని దానిని 6,000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వీల్ చైర్కు పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగిందని, గతంలో ప్రతి నెల వారికి 5,000 రూపాయలు అందిస్తుండగా ఇప్పుడు దానిని 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పెన్షన్ మొత్తం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచిందని, కేవలం సామాజిక భద్రత కింద అందించే పెన్షన్లకు ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని గోరంట్ల అన్నారు. బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్దారికి పెంచిన 4,000 కాక 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, వివిధ వృత్తుల వారికి 4,000 రూపాయలు 6,000 రూపాయల దాకా పెంచి ఇవాళ 65 లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా 4,500 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ 50% అయిపోయింది రాష్ట్రంలో. సాయంత్రానికల్లా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధితులకు అందేలాగా చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. భారతదేశంలో ఇది ప్రప్రథమం. ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు, మడం తప్పలేదు. 16,500 ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్స్ ఉద్యోగాలు. మరలా ఈ రోజునే ప్రప్రథమంగా ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏమీ జరగల, జీరో, ఒక ఉద్యోగం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ తేవడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం కూడా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 20,88,000 ఎకరాల వన సంరక్షణ సమితి భూములున్నాయని, ఈ భూములను అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ ఇప్పటి వరకు గ్రామ సభలకు ఈ భూములు అప్పగించలేదన్నారు. ఈ భూములపై అటవీ శాఖ పెత్తనం చేస్తోందని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా ఈ భూములను వెంటనే అటవీ శాఖ నుండి తప్పించి గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరపున ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను కోరుతూ వినతిపత్రం సమర్పించినట్టు వివరించారు. ఆ భూములు అప్పగిస్తేనే రాష్ట్రంలోని 8 ఐటీడీఏల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలకు వాటిపై హక్కులు వస్తాయన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ జీఓఎంఎస్ నెంబర్ 791/2013 ప్రకారం ఏడాదిలో 4 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందని, అయితే పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించడం లేదని, ఏప్రిల్ 14న, జూలై 1న, అక్టోబర్ 3న, జనవరి 2న విధిగా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ తగిన ఆదేశాలు జారీ చేసి గ్రామ సభలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలోని కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో రిట్ పిటిషన్ నెంబర్ 24915లో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేయలేదని, ఈ ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని అన్నారు. వేతనాల చెల్లింపులో సుదీర్ఘ జాప్యం లేకుండా వారానికి 2 సార్లు చొప్పున చెల్లించాలని, గిరిజన ప్రాంతాలలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో ఏడాది పొడవునా ఉపాధి పనులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీసా చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితుల్లోని గిరిజనులకు 500 రోజులు పని దినాలకు వేతనాలు చెల్లించాలి. పేదరిక నిర్మూలన గ్రామాభివృద్ధిలో భాగమని, ఈ మేరకు కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి అప్పగించాలని కోరారు. ఈ డిమాండ్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన శాఖల ద్వారా గిరిజన అభివృద్ధికి పాటుపడాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో కేఎస్ఈజెడ్ పరిధిలో 8,000 ఎకరాల భూములు తీసుకున్నారని, అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేనందున ఆ భూములు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు మడకం ప్రమీల రాణి, ఉపాధ్యక్షులు కెచ్చల అబ్బాయిరెడ్డి, కార్యదర్శి గిడుతూరి చిన్నారావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు మీడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, అన్నిక నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పాటించలేదు. ఇవి పాటిస్తే మనకి ఈ మొత్తం ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఇక్కడ మనకి 6 ఐటీడీఏలు ఉన్నాయి. సీతంపేట, తర్వాత పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, విఆర్పురం, ఈ 6 ఐటీడీఏలోని 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా శ్రీశైలం అంటే నల్లమల ఫారెస్ట్, గుంటూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురాల్లో మొత్తం కలిపితే మనకి 20,88,000 ఎకరాలు 4,755 VSSలకు సంబంధించినటువంటి భూములు ఇవి. ఈ ఒక్క గ్రామ సభలకు కనుక ఈ భూములన్నీ అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పింది. కాబట్టి ఇస్తే ₹1 ఖర్చు లేకుండా ఈ భూములన్నీ కూడా గ్రామ సభలకు దగ్గరపడితే, గ్రామ సభ అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి ఓటు వేసేటటువంటి ప్రతి వాళ్ళకి కూడా దీని మీద హక్కు కల్పించబడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు దీని మీద, ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసినప్పటికీ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ కాబట్టి ₹1 ఖర్చు లేకుండా ఈ 21 లక్షల ఎకరాల భూమి గ్రామ సభలకు దగ్గరపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఆయన శాఖకు సంబంధించి ఈ గ్రామ సభలు సక్రమంగా జరగట్లేదు కాబట్టి సంవత్సరానికి 4 గ్రామ సభలు కంపల్సరీ జరగాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో 2013లో జీవో ఉంది కాబట్టి ఆ జీవో ప్రకారం అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, జనవరి 2, జూలై 1 ఖచ్చితంగా ఈ 4 గ్రామ సభలు ఖచ్చితంగా ఆయన జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల నుంచి వస్తున్న అర్జీల విషయంలో తగిన విచారణ చేపట్టి 24 గంటల్లోగా వాస్తవ స్థితి వివరిస్తూ అధికారులు పరిష్కార నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తదితరులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధుల ద్వారా వస్తున్న అర్జీలకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపి అందుబాటులో ఉన్న సమాచారంకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంబంధిత జిల్లా అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు. వివిధ మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తల నేపథ్యంలో వివరణ సహేతుకంగా స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో అవసరం మేరకు పరిశీలన చేసి ఖండన విడుదల చేయాలని సూచించారు. సోమవారం 80 అర్జీలు రావడం జరిగిందని, వాటిలో ఆన్లైన్లో 77, ఆఫ్లైన్లో 3 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓజీ నరసింహులు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక, జిల్లా ఇతర అధికారులు, ఉద్యోగులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక 13వ డివిజన్లో పండుగ వాతావరణంలో జరిగింది. డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు, వికలాంగులకు ₹7,000 పెన్షన్ను అందజేశారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ అవ్వాతాతల పెన్షన్ పండుగ చాలా సంతోషంగా, ఆనందంగా జరిగిందన్నారు. అవ్వాతాతలు పెన్షన్ తీసుకుంటున్న సమయంలో వారి మోముల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేమని అన్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతి నెల పెన్షన్ను ₹4,000 అందిస్తామన్న విధంగా ఆ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు ₹1,000 చొప్పున ఆ 3,000తో పాటు ఈ నెలకు ఇవ్వాల్సిన 4,000 కలిపి మొత్తం ₹7,000 అందించడంతో పెన్షన్దారులు చాలా ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా అయితే వెళ్ళి పెన్షన్లు అందించారో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా తమ డివిజన్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారని అన్నారు. పెన్షన్ల విషయంలో ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసిన చంద్రబాబు నాయుడు, అలాగే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్లకు డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి మల్లెల శ్రీనివాస్, పసుపులెట్టి కృష్ణ చైతన్య, వైదేవి ప్రసాద్, బైర సత్యవతి, దాపట్ల చిన్ని, ఇల్లా రావణమ్మ, రామకృష్ణ, నవీన తదితరులు పాల్గొన్నారు. $7,000 ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు మాకు పిల్లలు బట్టి 3000 ఇస్తారని 2500 ఇచ్చారు మాకు బియ్యం గట్ట ఏమి ఇవ్వలేదు మాకు, పప్పు కానీ ఏమి కానీ ఇస్తలేదు మాకు ఏమి. ఆ బియ్యం ఉప్పు బియ్యం అది ఇస్తున్నారు మాకు. ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు మాకు. మాట ప్రకారంగా మాకు 7000 ఇచ్చినారు, కాడిచి 4000 ఇస్తారు. సంతోషంగా 7000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు మాకు సంతోషంగా వచ్చిన నుంచి 4000 మాకు అదే 500 7,000 ఇచ్చారు. వాసు గారు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది తల్లి ఆదుకున్నట్టు ఉంటుంది. అలా వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడూ అనుకున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి ఈరోజు అవ్వాతాతల పండగ చాలా ఆనందంగా సంతోషంగా, మరి అవ్వాతాతలు తీసుకున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని మేము లెక్క పెట్టలేనంత విధంగా ఉంది. ఎందుకంటే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం సూపర్ 6లో ఒక భాగం అవ్వాతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 1000, జులై నెలలో 4,000, 7,000 రూపాయలు ప్రతి అవ్వాతాత తీసుకునేటప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మరి ఏ విధంగా వెళ్ళిస్తున్నారో అదే విధంగా మా రాజమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ 13వ వార్డులో మరి డోర్ టు డోర్ వచ్చి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడము మరి మా 13వ వార్డు ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఒక వికలాంగులు చూస్తుంటే 15,000 రూపాయలు డయాలసిస్ కేసులు 15,000 రూపాయలు పెన్షన్ మా వార్డులో ఉన్నదంటే మరి ఈ రోజు ఆ మహానుభావుడు 15,000 రూపాయలు తీసుకున్న కుటుంబం చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 అలాగే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి కానీ 1000 రూపాయలు పెంచలేదు. కానీ చంద్రబాబు నాయుడు మరి మొదటి సంతకము అవ్వాతాతల మీద పెట్టి మొదటి నెల జులై నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పూడ్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి అంగీకరించారు. గోతుల్లో పడి ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. క్వారీ గోతుల్లో యథావిధిగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా 7 ఎకరాలు పూడ్చడం జరిగిందని, ఇంకా 25 ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని కొండబాబు చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు కొండబాబు చెప్పారు. అలాగే వివిధ పార్టీల నాయకులకు కూడా విన్నపిస్తామని తెలిపారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, మన ప్రాంత అభివృద్ధి మన బాధ్యతగా భావించి క్వారీ గోతులు పూడ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమస్యను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశ్యం లేదని కొండబాబు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో సున్నంబట్టి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి టి బాబురావు, కేవీఆర్ వెంకటేశ్వరరావు, నాగేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నుంచి ఇదే పోరాటం కొనసాగుతూ వస్తుంది. ఈ పోరాటాన్ని మరి ఇలా తీవ్రతరం చేసుకుంటూ వస్తున్నాను. ఎలక్షన్ ముందు కూడా పోరాటం చేస్తున్నాను. మీరే అనేవారు అధికారంలో ఉండి కూడా మీరు పోరాటం చేస్తున్నారట. అలాగని అధికారంలో ఉండి పోరాటం చేశాను, అధికారంలో లేక పోరాటం చేస్తున్నా, ఎప్పుడు పోరాటం చేస్తాను. నా పోరాటం మాత్రం ఆగేది కాదు. మరి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను, పైన ప్రజా పోరాటం చేస్తున్నాను. నా జీవితం అంతా పోరాటం అయిపోయింది. ఈ క్వారీ మీద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారు కనుక, ఒకవేళ అగ్రవర్ణంలో ఉన్న
కాముట్లు ఉన్నా, బ్రాహ్మణులు ఉన్నా, రెడ్లు ఉన్నా, చౌదరులు ఉన్నా, ఇంకోళ్ళున్నా అగ్రవర్ణంలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు పేదలే. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ఏరియా దిశానిర్దేశం చేసేటటువంటి ఏరియా ఆ 4-5 వార్డులు. ఎంచేతంటే గెలుపుకి ఓటమికి ఆ క్వారీ ఏరియా మరి చూపిస్తూ ఉంటుంది. అలాంటి క్వారీ ఏరియాని ప్రతి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేటటువంటి బాధ కొంచెం మాకు వ్యక్తం అవుతూ ఉంది. మరి అదేవిధంగా మేము దీన్ని పూర్తిగా మరి ఆ విజయవంతం చేయాలనేటటువంటి పట్టుదలలో మేము ఇది చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే విధంగా పాలనను సంస్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ కోరారు. మన ప్రజాస్వామ్యంలో అతి విలువైన విద్య, వైద్యానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అమలు పరచాలని, విద్యను, వైద్యాన్ని ఖరీదైన వ్యాపార కేంద్రాలుగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు రాక్షస ప్రభుత్వాలుగా కీర్తింపబడతాయని, నేటి ప్రభుత్వాలు విద్య, వైద్య నిధులను పాలకుల సొంత మార్గాలకు కైంకర్యం చేస్తూ విద్యాశాఖను దోచుకుంటూ తీవ్రంగా భ్రష్టు పట్టిస్తున్నారని, అక్షరం విలువ తెలియని వారు విద్యాశాఖకు మంత్రులుగా ఏలుబడి సాగిస్తున్నారని, ప్రభుత్వ విద్య, వైద్య శాఖల్లో మెరుగైన ఉత్తీర్ణత కనపరచకపోయినా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, జీతాలు వారికి కల్పిస్తూ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నారని, పాలకులు రాజకీయాలకు, వర్గ పోరాటాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్య, వైద్య శాఖలపై కనపరచకపోవడం ఈ తరం యువత దురదృష్టంగా భావించాల్సి వస్తుందని, ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని, విద్య, వైద్య శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచాలనే ధ్యాస లేకపోగా అవినీతి మార్గాలను సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుంటూ ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రద్దు చేయాలని, ఆ స్థానంలో మెరుగైన అధునాతన విద్య, వైద్య విధానాలను పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ సంస్థలుగా నిర్వహించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్య, వైద్య వ్యాపార సంస్థలు నేడు ఆ పవిత్ర సరస్వతి ప్రాంగణాలను ధనార్జనకే ధ్యేయంగా విష సంస్కృతులను ప్రోత్సహిస్తున్నారని, విద్య, వైద్య శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపార యాజమాన్యం నుండి అనాధికారికంగా పెద్ద మొత్తంలో అవినీతి ముడుపులు తీసుకుంటున్నారని గుసగుసలు పుంఖానుగా వినిపిస్తుంటాయని, ప్రభుత్వ విద్యా వైద్యాలయాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు చట్టబద్ధమైన మంచి జీతాలు తీసుకుంటున్న, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు చాలీచాలని జీతాలు తీసుకుంటున్న, విద్యా వైద్యపరమైన నాణ్యత ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకే మంచి విద్యా ర్యాంకులు వస్తుంటాయని, ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటాయని, ఇదొక గమ్మత్తైన కుష్టు పాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, సుంకర వెంకట భాస్కర్ రంగారావు, ఎస్కే భాష, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రీనాథ్, లంకా వీర వెంకట సత్యనారాయణ, గొడ్ల సాయి దుర్గప్రసాద్, బసా సోనియా, సీరపు నాగేశ్వరి, బత్తెన శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధమైనటువంటి తేడా లేదు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారాన్ని ప్రయోగించుకోవడం, కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ, పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరో ఆలోచించేటటువంటి దిశలో లేదు. ఈరోజు విద్యా, వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రోజు రోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు. అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళుగా నుంచో గొంతెత్తి అరుస్తుంది. ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి. రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని, ఆ స్థాయి విద్యా వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా కాకుండా పాలనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలకు బానిసలుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని, తెలంగాణ పౌర బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకుల మూలంగా రాష్ట్రం
చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళుతుంది. దీని ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నారు. మేము నెల ఇదప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం, ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు. ఎవరి జేబుల నుంచి ఇస్తున్నారు? అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరి నెత్తి మీద పెడుతున్నారు? సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు. ప్రజల నెత్తి మీద భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి. అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు స్లాబ్ వేజ్ పెంచేస్తున్నారు. ఒక పక్కనే కన్జ్యూమర్ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు. రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఈరోజు 2 కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు ముందు అసలు కాయగూర అనేది తెలియకుండా పౌష్టిక ఆహార లోపంతో ఈరోజు లోపంతో ప్రజలు ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పలు చోట్ల పండుగ వాతావరణంలో జరిగింది. 10, 11 డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ తదితరులు పాల్గొన్నారు. రేపు నెల నుంచి 4,000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చేస్తారు. అర్థమైందా? కొంతమందికి ఏం చెప్పేసి పెట్టారు డబ్బులు కూడా ఇక్కడ లెక్క ఎంతమంది వెళ్తున్నారు మీరు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు మాట అన్న ప్రకారం గత 3ది ఇప్పుడు 4,000, 7,000 ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ 4,000 ఇస్తారు. రెండో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా జరిగింది. గాంధీపురం శ్యామ్ నగర్లో సచివాలయం 27, 28 వద్ద కిలపట్టి శ్రీను ఆధ్వర్యంలో పెన్షన్ అందజేశారు. బాలాజీపేటలో ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో పెన్షన్ అందజేశారు. పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన RTE 12 క్లాస్ 1C 2024-25 జీవోను అమలు చేయాలని ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు, సెక్రటరీ సుధీర్ బాబు, ట్రెజరర్ దేవి, వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో అందించేందుకు ప్రభుత్వం ఉచిత విద్యా చట్టం RTE 12 క్లాస్ 1C 2024-25 జీవోను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని, అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తుంగలో తొక్కి పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు. ఈ జీవోను అమలు చేయాలని రాజమండ్రి ఈవోను, Mఈఓ, ఇతర విద్యాశాఖ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంకి కొమ్ము కాస్తూ ఈ జీవోను అమలు చేయడం లేదని వివరించారు. రాజమండ్రిలో ఉచిత విద్యా చట్టాన్ని అమలు చేయని గాఢాలలోని లారెన్స్ ఇంటర్నేషనల్, టిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, బొమ్మూరులోని భాష్యం స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, భారతీ విద్యాభవన్, మోరంపూడిలోని షిరిడి సాయి స్కూల్, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి 4 రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. సంఘం సెక్రటరీ సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత విద్యా చట్టం RTE 12 క్లాస్ 1C 2024-25 జీవోను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి DEO, Mఈఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు సీట్లు కేటాయించినప్పటికీ విద్యార్థుల పట్ల వివక్షత చూపించి ఫ్రీ సీట్లు కేటాయించిన విద్యార్థులను వేరే తరగతి గదిలో కూర్చోబెట్టి వివక్షత చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను అధికారులు అమలు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఉచిత విద్య జీవోను అమలు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఆమె రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు లేఖ రాయడం జరిగిందని తెలిపారు. నారా లోకేష్ లేఖపై స్పందిస్తూ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంపై స్కూల్ ఫీజు విషయంలో ఇబ్బందులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దుర్గా భాస్కర్, తేజస్విని, పి శ్రీనివాస్, పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నలభై 48వ వార్డు ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక 48వ వార్డులో ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో పెన్షన్లు అందజేశారు. అనంతరం చంద్రబాబుకి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్కి ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి, జనసేన నాయకులు చంద్రశేఖర్, లోవరాజు, అజ్రపు రమేష్, మాధవ్, నాగమణి, రమ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 48వ వార్డు కానేటి ప్రభుదాస్ గారు ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ గారి తరఫున 48వ వార్డులో ఎన్డీఏ కూటమి ప్రజలు అత్యధికంగా మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. అలాగే సూపర్ 6 మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతాను, వృద్ధులకి ఎవరో బాధపడకూడదు అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఈరోజు జూలై 1వ తారీఖున ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ జూలై నెలలో 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారండి. అలాగే ప్రజలంతో ఆనందంతో బాబు గారికి పాలాభిషేకం చేయడం, ఎన్డీఏ కూటమికి కలిపి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి వాసు గారిని కూడా పాలాభిషేకం చేశామండి. ఇచ్చిన మాట బాబు గారు ఫస్ట్ పెన్షన్తో మాట నిలబెట్టుకున్నందుకు పెన్షన్దారులు అందరూ, జనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ రోజున 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినందుకు బడ్జెట్ లేకపోయినా కానీ 1వ తారీఖుని పెన్షన్లో 7,000 ఇవ్వాలన్నారు. అలా ఇచ్చిన మాటకి 7,000 రూపాయలు సచివాలయ సిబ్బందితో కలిపి వార్డు ఇన్ఛార్జ్ ప్రభు గారు ఇంటింటికి వెళ్ళి సచివాలయం ఇవ్వడం జరిగింది. నగర్ సచివాలయ పరిపాలనా కార్యదర్శి నుండి నా పేరు వెంకటేష్. సో మాకు వచ్చిన గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు 1వ తారీఖున ఉదయం 5 గంటలకే సచివాలయ సిబ్బందితో ఏదైతే పెరిగిందో సూపర్ 6 మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ఏప్రిల్ నుంచి అమలిస్తూ ఈ నెల 7,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతూ ఏదైతే మనకి పంపిణీ చేయమన్నారో అది స్థానిక ప్రజాప్రతినిధుల్ని అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభించడం జరిగింది. అయితే సంజీవ నగర్ ప్రాంతం సచివాలయం పరిధిలో ఇప్పటికి మేము 60% పెన్షన్లు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 40% కూడా మరో 2 గంటల్లో పూర్తి చేస్తాము. ఇదంతా కూడా ఒక టీం వర్క్గా చేయడం జరిగింది. అలాగే మాకు స్థానిక ప్రజాప్రతినిధులైన వార్డు ఇన్ఛార్జ్ గారైన కానేటి ప్రభు గారు, శ్రీమతి కృపామణి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు మా టీం అందరికీ. సో ఫర్దర్ కార్యక్రమాల్లో కూడా మేము ఇలాగే ముందు కొనసాగుతూ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సమాజ సేవకులు ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా పుట్టినరోజు వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనాథలు, పేదల మధ్య గడుపుతూ వారికి కావలసిన వస్తువులను సమకూర్చి వాటిని వారికి అందజేయడంలో తన సంతోషాన్ని వెతుక్కున్నారు. అబ్దుల్లా తన పుట్టినరోజు సందర్భంగా ధవళేశ్వరంలోని పలుకు డఫ్ అండ్ డమ్ ఆశ్రమానికి ఒక ఇన్వర్టర్ బ్యాటరీతో పాటు అక్కడి విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ అందజేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామం మురళీకొండపై ఉన్న రూత్ ఓల్డేజ్ హోమ్ చేరుకుని అక్కడి వృద్ధులకు అన్నదానం చేశారు. అలాగే సెంట్రల్ జైల్ రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య ఆశ్రమానికి చేరుకొని అక్కడి వృద్ధులు సుమారు 200 మందికి బట్టలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం కూడా చేశారు.
అనంతరం అబ్దుల్లా మాట్లాడుతూ తన పుట్టినరోజును ఇలా అనాథలు వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారికి అన్నదానం చేయడం, అలాగే వృద్ధులకు బట్టలు పంపిణీ, అనాథ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తాను పరిపాటిగా పెట్టుకున్నానని, ప్రతి ఏటా ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నేను, నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరితో కలిపి ఇలాగ అనాథ పిల్లలకి, డెఫ్ఎన్ఎం వాళ్ళకి, పేదవాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈరోజు పలుకు అనే ఒక ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ పిల్లలకి బుక్స్ని, ఇన్వర్టర్ అవసరం ఉంటే అది ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోటిలింగాలపేటలోని హ్యాపీ స్ట్రీట్ నకు వెళ్లి ప్రజలతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం ఇంకా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుందో వారి సలహాలు, సూచనలు నాతో పంచుకున్నారు. హ్యాపీ స్ట్రీట్ కోట్లింగాల రేవుకి రావడం జరిగింది. బాగా జరుగుతూ ఉంది. ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా మించి వస్తూ ఉన్నారు క్రౌడ్. ఇది రైట్ ప్లేస్. ఎందుకంటే పక్కనే గోదావరి, చల్లని గాలి, చూసినంతసేపు చూస్తున్నారు, ఘాట్స్లో కూర్చుంటున్నారు, గోదావరి చల్లని గాలిని ఆనందిస్తూ ఉన్నారు. దగ్గరలోనే ఇక్కడ ఆ ఫుడ్ కౌంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. చేసిన తర్వాత ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గోదావరి ఘాట్స్ ఏదైతే టూరిస్ట్ పాయింట్స్ కింద ఇంతకుముందు కట్టి ఉన్నామో దాన్ని 5 years వదిలేశారు వైసీపీ వాళ్ళు. దీన్ని మళ్ళీ ఇక్కడ టూరిస్ట్ పాయింట్ కింద గోదావరి ఘాట్స్ ని మంచి టూరిస్ట్ పాయింట్ కింద డెవలప్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా హ్యాపీ స్ట్రీట్ మూవ్ అయింది. ఫుడ్ కౌంటర్స్ కూడా వస్తున్నాయి. నెమ్మదిగా ఇంకా యాక్టివిటీ జోన్స్ కూడా పెంచి రాబోయే రోజుల్లో వారం అంతా 6 రోజులు కష్టపడితే 7వ రోజు ఆదివారం ఇక్కడికి వచ్చి ఆ కష్టాన్ని అంతా మర్చిపోయే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. పెన్షన్దారులకు 7,000 రూపాయలు ఇచ్చాం. ఇక ప్రతి నెల ఇంటికే వెళ్లి 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తారు. వైకాపా మాటలు చెబితే మేము చేతల్లో చూపిస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం. చంద్రబాబుతోనే పేద ప్రజల జీవితాల్లో వెలుగులు. గోరంట్ల. $21 లక్షల VSS భూములు గ్రామ సభలకు అప్పగించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.